మన రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉండి ఏకంగా పార్టీ పెట్టి ఒకేసారి 67 సీట్లు చేసి మళ్ళీ పాదయాత్ర చేసి పాదయాత్రలో సృష్టించి ప్రజల కష్టాలు తెలుసుకొని 151 సీట్లు సాధించిన ఘనత పార్టీ పెట్టిన ఘనత ఎవరంటే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి పార్టీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి నాయకుడు మాటలు ఎన్నో చెప్పడానికి ఎందుకయ్యా? మళ్ళీ ఆ ఒక్క సీటు కూడా రానందువల్ల ఈసారి అసలు ఈ పార్టీకి డిపాజిటే లేవని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తు కలుచుకోండు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎప్పుడైనా ఈ బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడంటయ్యా? ఈ ప్రజలకి ఇంత మంచి చేసే కార్యక్రమం ఎప్పుడైనా చేసిండా? ఈరోజు అమ్మ ఒడి ఇస్తుంటే అమ్మకు వందనం అంటుండు, రైతు భరోసా ఇస్తుంటే రైతుకు 20,000 రూపాయలు అంటుండు. ఈ రోజు మా జగనన్న చేస్తున్న పథకాలు మొత్తం కాపీ కొట్టడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే. జగనన్న పథకాలు చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నా అంటున్నావు కదా, అసలు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసాడు, ఏం చేసాడు చెప్పి చంద్రబాబు అన్న. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసింది, మంచి చేసింది ప్రజలు మొత్తం చూస్తుండ్రు. ప్రజలందరిని అడగండి, వేలాది మంది ఎక్కడ సభ పెట్టినా సిద్ధంగా ఉన్నారు జనము. మళ్ళీ 2024లో మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి 175 సీట్లు సాధించడానికి చివరికి ఒక్క మాట అన్న, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఇది అన్నావు కదా, అసలు జగన్ పని అయిపోయింది, ఈసారి ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్త పొట్లేస్తాను లోకేష్. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు సైకిల్ ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. సింక్ మనం తాగిన గ్లాస్ ఎక్కడ ఉంటుంది? సింక్ లో పడేస్తున్నాము. ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుంది? ఇంట్లో తిరుగుతుంది రెపరెపలాడుతా. ఫ్యాన్ గాలి దగ్గరికి అందరు పోయి ఫ్యాన్ కింద కూర్చోవాలంటారు, అవునా? కాబట్టి ఏదేం చెప్పుకున్నా ఎటువంటి ఆప్యాయత లేదు, అభ్యంతరం లేదు. జనసేన పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్, సత్తా లేక మళ్ళీ ఏదో పార్టీలో ఎవరు పెట్టారు ఆ పార్టీ? స్వర్గయ్య రామారావు తాతయ్య గారు రామారావు గారు పెట్టిన పార్టీని పట్టుకుని వీళ్ళందరూ ఊలాడుతుండ్రు. వీళ్ళు ధైర్యం ఉంటే లోకేష్కైనా పార్టీ పెట్టుకొని పార్టీ నిలబడమనండి. ఎవరో రామారావు తాతయ్య గారు పెట్టిన పార్టీని బట్టి ఊగులాడుతూ మా పార్టీ అని విర్రవీక్కుంటున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏకంగా పార్టీ వీడి వచ్చి 151 సీట్లు సాధించి ప్రజలకు నేనున్నాను, నేను విన్నానని ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి. విద్యతో ఉన్నాడు.